ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఏందండి, ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ఉండిపోయింది. ఇక్కడ ఈ లెవెల్స్ కిందనే మార్కెట్ అనేది ఉంది. లాస్ట్ మూమెంట్ లో ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడున్న బయర్స్ కి అలాగే ఇక్కడున్న బయర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయి ఉంటాయి. ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి మనము గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడున్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది కాబట్టి. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ వచ్చిన సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ కాలేవు. అలాగే పైన గిట్టంగా సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకుందాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ బయర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది స్లైడ్ గా. మార్కెట్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేయడానికి ట్రై చేస్తుంది. వెయిట్ చేద్దాం. ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. మార్కెట్ అనేది ఇక్కడ కంటిన్యూస్ గా కిందికి అనేది వస్తుంది. ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతూ ఉంటారు. అలాగే క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ ఈ నియర్ బై ఈ లెవెల్ ఉంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేయగానే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అనేది అయ్యిందండి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుందండి. స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మినిమం 50% వరకు మార్కెట్ అనేది వచ్చిందండి నా టార్గెట్ కి. మళ్ళీ రివర్స్ అనేది అవుతుంది. ఇక్కడ మన స్టాప్ లాస్ లేదా మన టార్గెట్ అనేది చేద్దాం మార్కెట్ కి. ఇక్కడ చూడండి నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ మార్కెట్ లో ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారండి. కాబట్టి మనము వాళ్ళని టార్గెట్ చేయడానికి బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకున్నాము. కానీ ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.